ఓ అమ్మలు, ఓ అయ్యలు, జరుగురి జరుగురి, ఈ రాణి వస్తాంది. ఈ బస్ ఏంది ఇంత రద్దీగా ఉంది? ఈ పొరగల్ల సెలవులు అయిపోయిందాక ఈ బస్సు ఇంత రద్దీగానే ఉంటదేమో. ఓ ముసలాయన, అటు జరుగు. దారిలో కరెంటు పోల్లాగా గట్ల నిలబడ్డావు. ఎట్లా పోవాలా లోనికి? నేనేం అడ్డున్నమ్మా, లోనికి పో. ఓ బండసారు, ఈ బస్ ఏమైనా నీదే? అటు ఇటు బోనికి లేకుండా దారికి అడ్డంగా నిలబడ్డావు పిప్పల బస్తలాగా. ఏందమ్మా పిప్పల బస్తా అంటున్నావు? నీ సొమ్మేమైనా నేను తింటున్నానా అమ్మా? ఓ అమ్మా, భలే ఉన్నావమ్మా నువ్వు. ఓ అవ్వా, అటు జరగరాదవ్వా, నేను కూర్చుంటా ఇక్కడ. ఈడ ఇంత పిలేసి కూడా లేకపోతే ఈడ కూర్చుంటానబడితివి. నేనేమన్నానవ్వా? అటు జరగరాదవ్వా అన్నా. దానికే అంత గుస్తవుతున్నావు. నేను జరగను. ఈ బస్ ఏమైనా నీ జాగీరా? ఏందో కూతున్నావు? ఈ బస్ ఏమైనా నీ జాగీరా అనబడితివి. కూసింత జరగవ్వా అన్నా. అంతేగా, జరిగితే జరుగుతాను, లేకపోతే లేదని చెప్పు. దీనికే నీ జాగీరా అంటవా? ఏందో కూస్తున్నావు? ఓ అమ్మలు, మీ లొల్లాపి టికెట్ ఏమైనా తీసుకుని ఉందా లేదా? ఏందయ్యా నీ టికెట్ గోలా? ఈ బర్ర మొకంది. ఈ బస్సు ఏమైనా నీ జాగీరా అంటాను. ఓ అమ్మలు, ఈ బస్సు నీ జాగీరు కాదు, నా జాగీరు కాదు, గవర్నమెంట్ జాగీరు. టికెట్ తీసుకుందా లేదా? బస్సులోంచి దింపమంటావా? ఏంది సారు గంట గుస్త అవుతున్నా? టికెట్ ఇరి. ఈ గొడవలో పడి నేను దిగాల్సిన స్టాప్ వచ్చినట్టుంది. జరంత బస్సు ఆపురి, నన్ను దింపుండ్రి. డ్రైవర్ సాబ్, బస్సు ఆపురి, ఈమె దిగుతుందంట. కండక్టర్ సాబ్, ఈ రాణి పోయొస్తుంది. ఇక పోవే, పోవే సుప్పనాథ్. ఓ అమ్మలు, బస్ అంతా ఆగం ఆగం చేసిర్రి. అంతా బాగేనా అన్న? రా సెల్లే, రా రా రా. అంతా బాగే సెల్లే. బావ బాగున్నాడా సెల్లే? బావ బాగే అన్న, బాగే. ఇగో విద్య, మా సెల్లొచ్చింది. జరంత త్వరగా రా. ఈ రానొచ్చిందేంటి? ఇది మా ఇంటిని గొల్ల చేసిందాకా బోనే పోదు. వదినా, అంతా మంచేనా? రా వదినా, రా రా కూర్చుంది, రా వదినా. అటు జరగరాదే, మీ సెల్లి కూర్చుంటది. రా సెల్లే, రా రా కూర్చుంది. ఏముందిలే అన్న, మనలో మనకి మర్యాదలు. పో సెల్లే, పో ఇంత ఫ్రెష్ అయ్యిరా పో. నీ వదిన నీకేమైనా నీకు తెస్తుంది. సరే అన్న, పోయేస్తానే. ఇగో చెల్లె, అడుగుడు మర్చిపోయినా, నీకు మాంసాహారం ఇష్టమా లేక శాకాహారం ఇష్టమా? నాకా అన్న, ముత్యాల హారం, రత్నాల హారం, ఇంకా వజ్రాల హారం కూడా ఎంతో ఇష్టం అన్న. ఇక చాలు ఆపోదినా. ఈ బక్క ముఖముడు తిన్నీకి ఏం తేవాలని డైరెక్ట్గా అడగకుండా సంస్కృతంలో శాకాహారమా మాంసాహారమా అని అడుగుతున్నాడు. దీనికేమర్థమాయా? ఇదేందో హారాలు అంటుంది. బంగారం ఏమైనా అలువు సులువుగా వస్తుందా ఏంటి? ఇదేదో హారాలు అంటాంది. ఈ బక్క ముఖమాడు ఏం చెప్పకుండా అట్లా నిలబడ్డాడు. కరెంటు స్తంభానికి తగిలిన కాకిలాగా ఫ్రీజ్ అయిపోయిండు. వదిన, మీ అన్న ఏం చెప్తున్నాడంటే, ఈరోజు తెన్నీకి ఈ మాంసాహారం వండమంటవా లేకపోతే పప్పుచారు చేయమంటవా అని అడగబోయి ఏదో సంస్కృతంలో అంటన్నాడు. అవునా వదినా, మీరేమైనా నాకు హారం చేయిస్తున్నారేమో అని అనుకున్నాను. అవునా వదినా?
మెంగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె అని. మనకెందుకు లేవదిన బంగారాల గురించి, ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు? ఏం కూర వండమంటావు వదిన? పప్పు చారు చేసి ఉప్పు చేప వేపండి వదిన. సరే వదిన. ఏం ఇడిగిడ్లు ముఖమోడా గట్ల నిలబడ్డావు? కరెంటు షాక్ కొట్టిన కాకి లెక్క. నీ చెల్లిని చక్కగడుగుడు నీకు రాదా? ఏదో మీ చెల్లి బగారం గింగారం అంటుంటే ఏ మాట్లాడకుండా గట్ల నిలబడ్డావు? నేనేమన్నానే గట్లూర్లుతున్నావు? మా సెల్లె జోక్ చేస్తుంటే వినుకుంటున్నా. సార్లే ఇక పోయి నీ పని చూసుకో. ఏందో ఈ ఆడోళ్ళు ఎప్పుడు గరం అవుతారో ఏంటో.